అయితే అందుకనే హ్యాపీగా ఫీల్ అవుతానని మెల్లిగా వచ్చి పోదాందా ఇలా అని చెప్పి తీసుకెళ్ళిపోండి కదా. చూస్తున్నబ్బా, నేను ఎప్పుడు చూడలే కదా పోలీస్ స్టేషన్లో ఎట్లా ఉంటాయి అన్నది. మళ్ళీ అందరూ పోలీస్ స్టేషన్కి రావడమే అసలు కదా అని రావు. సూపర్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా తెలుసా. నిజం ఇది పండుగ అనలేదు కదా ఇంకా. సైడ్కి నిమ్మకాయలు చెట్టు ఇవి సుతా ఫుల్ ఉన్నాయి కాయలు. చూవా ఇంకో నిమ్మకాయలు కూడా ఫుల్ ఉన్నాయి. అబ్బో బాగా ఉంది. ఫస్ట్ టైం నేనైతే చూడడం బాప్రే ఎంత ఎక్సైట్మెంట్ ఉందో తెలుసా. గిట్లనే వాళ్ళని చూసిన వాళ్ళు తెంపుకుపోయి ఉంటారు కదా. ఎందుకు అన్ని పట్టుకు ఒక్కసారి పెట్టుకోవద్దు. ఏదన్నా జిట్టు తాకుద్ది, జిట్టు తాకుద్ది. ఏ ఆయిల్ పెట్టి ఇక్కడ చేయాలి. ఒక మొలకుంటా మంచిగా ఉండబ్బా నాని. కొమ్మ నాటాయి కదా మొలకలే కావచ్చు. పర్వాలేదు. ఏ వైరు ఉంది దూరం ఉండు. మొలకలు ఉంటే మంచిగా ఉండు, నేను తీసుకోబోతుంటే. ఫ్రంట్ కెమెరా లేదు నాన్న. వద్దామా ఇప్పుడే? వద్దు. లోపల అందరూ ఒకేలాగా ఉన్నాయి. వీళ్ళైతే కొంచెం నీట్గా చేసుకున్నారు వాళ్ళకు అనుకూలంగా. వాళ్ళైతే సొంతంగా మనీ పెట్టుకొని పెయింటింగ్ కానీ క్లీన్గా అన్ని ఏర్పాటైతే చేసుకున్నారు. డోర్స్ పెట్టుకోవడం కానీ ఇలా అన్ని చూడండి మీకే కనిపిస్తుంది. వేరే వాళ్ళైతే నేను చూడలేదు. బయట అయితే చూసారు కదా ఎంత డేంజర్గా ఉందో. వీళ్ళది కూడా ఫస్ట్ అలాగే ఉండే, అసలు ఉండాలనుకోలేదట. కాకపోతే లాంగ్ అవుతుంది కదా ఇక్కడ, అందుకని అక్కడనే దగ్గర ఉండడానికి అక్కడ రూమ్ తీసుకున్నారు. ఇవి వచ్చేసి 2 BHK హౌస్ అండి. 2 రూమ్లు ఒక కిచెన్ హాల్ అయితే ఇచ్చారు. కాకపోతే చాలా కాలం నాటి చాలా సంవత్సరాల క్రితం వాటి కదా రూమ్స్. కొంచెం ఇందులో ఉండడానికి కూడా చాలా భయం వేస్తుంది. అంటే సీలింగ్ అవి అన్ని పాత పడిపోయాయి కదా. ఇక్కడ అక్కడనే మనకు సిమెంట్ అనేది రాలిపోతుంది. ఇక అక్కడ మన ఇష్టం అండి ఉండడం ఉండకపోవడం, వాళ్ళైతే ఎవరు పట్టించుకోరు. కాకపోతే మనకు లాంగ్ అవుతుందని మనం అయితే ఇలా నీట్గా చేసుకొని ఉంటున్నాం అన్నట్లు. చాలా మంది అయితే భయపడి వాళ్ళ కొంచెం దగ్గర ఉంటారు కదండి, అక్కడ నుంచి అయితే ఇక్కడికి వస్తారట. తక్కువ శాతం అయితే ఇక్కడ ఉంటారండి. అదే కాకుండా ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి. అసలు వాటిని చూస్తేనే భయం వేస్తుంది బయటకు వెళ్ళడానికి. అన్ని కోతులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లు కూడా బాగున్నాయి.